సో ఇలా అయితే వస్తుంది షీట్. So hey, what's up guys, welcome back to my channel. రేపు April 1st మా సిస్టర్ బర్త్డే. తన కోసం అయితే గిఫ్ట్స్ కొన్ని ప్లాన్ చేశాను. సో ఐ హోప్ షీ విల్ లైక్ ఇట్ టుమారో. చూద్దాం. ఇప్పుడే కాలేజ్కి అయితే వచ్చాను, టైం లేట్ అయిపోయింది క్లాస్కి, అందుకే ఎంత ఫాస్ట్ నడుస్తాను. అండ్ నిన్న కొంచెం హెడేక్ ఉందని ఏంటి ఆయిల్ రాసుకొని అలాగే వచ్చాను. ఒక గిఫ్ట్ అయితే ఆల్రెడీ కొన్నాను, ఇంకో గిఫ్ట్ సాయంత్రం చూడాలి ఎలా ఏంటి అనేది. సో ఇది మా టెరెసా పార్క్. లైక్ ఆ క్లాస్లో అందరు క్లాసెస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఎవరు లేరు. నేను కూడా లేట్ అయినా, సో ఫాస్ట్గా వెళ్ళాలి. సో ప్రస్తుతానికి అయితే నేను 2 గిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ అయితే తనకి BMW M4 అయితే ఇష్టం. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది ICT భవన్. మన క్లాసెస్ అయితే అక్కడే జరుగుతాయి. ముందైతే కనిపిస్తుంది కదా, ఆ స్లోప్ ఎక్కితే అక్కడ పిల్లర్స్ ఉన్నాయి, అక్కడ మన క్లాసెస్. కానీ సెకండ్ ఇయర్కి వచ్చాక, సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడ. సో ఐడి కార్డ్ చెకింగ్స్ ఇక్కడ చేస్తారు. సో ఐడి కార్డ్ వేసేసుకొని లోపలికి వెళ్దాం. మన ICT భవన్ లోపలికి వచ్చాం, క్లాసెస్ జరుగుతున్నాయి. రూమ్ అయితే 224. Point of execution in transaction. క్లియర్. అది కెమెరా లైట్ పడట్లేదు. క్లాసెస్ అయితే అయిపోయాయి. గేట్ ఐడి కార్డ్ చూపించి బయటకు వెళ్ళాలి. సో లంచ్ ఇప్పుడు క్లాసులు అయ్యాయి, ఐడి కార్డ్ చూపించి ఇప్పుడు బయటకు వచ్చాం. సో మెక్డీ వెళ్ళి అక్కడ ఏదో తినేద్దాం కదా. అటు ఈరోజు మమ్మీ లంచ్ బాక్స్ పెట్టలేదు, సో బయటే. అన్న ఒకసారి హాయ్ చెప్పు. సీరియస్గా చేయండి. క్లాస్కి వద్దు, మేము ఎంత దగ్గరికి వెళ్దాం. పదరా బాబు, క్లాస్ అటెండ్ చేసాక వెళ్దాం. అదేంటి పీపీటీ అని మళ్ళీ క్లాస్ బంక్ కొడతాం అంటున్నారు గైస్. ఇప్పుడు క్లాస్ బంక్ కొడతాం అనమాట. వెళ్ళొచ్చు కదా, అదే కదా పిలు బాబు. సో గైస్ ఇప్పుడైతే ఒకటి మాట్లాడారు కదా, వాడి పేరు చెయ్యి, నా ఫ్రెండ్. సో ఇప్పుడు వాడి కారులో వెళ్ళొచ్చాం, నా కారు పార్కింగ్లో పెట్టేసి. సో విషయం ఏంటంటే నాకు ఛానల్ ఉందని ఎవరికి తెలీదు. ఇదేం చెప్తున్నారు? సో అదే గైస్, లైక్ ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్స్ అయితే వచ్చారు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని మా ఫ్రెండ్స్ ఎవరికి తెలీదు. లైక్ ఎప్పుడైతే మనం 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతామో ఆ రోజు కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ వీడియో అయితే ప్లాన్ చేద్దాం. లైక్ వాళ్ళ రియాక్షన్స్ అన్ని క్యాప్చర్ చేస్తాం. మనకు ఒక ఛానల్ ఉందని తెలిసి. క్లాసెస్ ఈరోజు 3 అయితే అయిపోయాయి. సో నాకు CCOM మీటింగ్ ఒకటి ఉంది. లైక్ సో ఇక్కడే మీటింగ్ 205. సో గైస్ వెళ్ళాలి, స్టార్ట్ అయిపోయింది. ఏంటి ఆ 205 అని మెయిల్ వస్తే 205కి వెళ్ళాను. చూస్తేనేమో లోపల ఎగ్జామ్ జరుగుతుంది. అలా వెళ్ళి కొంచెం ఏంటి సార్ ఫస్ట్ లెవెల్ పాస్ అయ్యామా అని అడుగుతున్నారు. నాకు అర్థం కాలేదు. CCOMకి ఫస్ట్ లెవెల్ ఏంటి, సెకండ్ లెవెల్ అంటే సార్ ఇది మెయిల్ వచ్చింది సార్, ఏంటి మీటింగ్ CCOM అని చెప్తే అందరిని కూర్చొని ఎగ్జామ్ రాస్తుంటే నీకు మీటింగ్లా కనిపిస్తుందా అమ్మా అని అడుగుతున్నారు. 3:20 అన్నారు. 3:20కి వస్తున్నాను. మరి చూద్దాం. 3:30కి మీటింగ్ స్టార్ట్ అంట, బట్ ఆల్రెడీ టైం అయిపోతుంది.
ఐసీటీలో క్లాస్లు ఎదుర్కోవాలంటే గంట అయినా పడుతుంది. చూడండి ఎలా ఉంటాయి. ఒక్క లైన్లో 10 రూమ్లు అయినా ఉంటాయేమో మరి. 320 క్లాస్ అనుకున్నాను. ల్యాబ్ లోపలికి వెళ్తే ఎంతమంది ఉంటారో వీడియో తీయడానికి అవ్వదేమో మన మీటింగ్. లోపలికి వెళ్ళి నార్మల్ చెక్ చేద్దాం. వీడియో తీయడానికి ఛాన్స్ ఉంటే తీసి చూపిస్తాను. ఇక్కడికైతే వచ్చాను. మా లెక్చరర్ వచ్చాను. వాయిస్ అనిపించకపోవచ్చు. సో గైస్ మీటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడే కాటన్ భవన్కి అయితే వచ్చాను. సో ఇది వేరే బ్లాక్. లెక్చరర్స్ దగ్గర ఒక 7 లెక్చరర్స్ ఎదురుగా కూర్చొని ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయని మొత్తం అడిగారు. ఇంకా అంతమంది ఉన్నప్పుడు ఏం చెప్తాం. ఇక్కడ నోట్స్ కరెక్షన్ అన్నారు 303. సో ఛార్జింగ్ కూడా లేదు. తర్వాత చెప్తాను. సో గైస్ నోట్స్ అయితే కొంచెం ఎక్కువ ఉందని కొంచెం నేను కొంచెం మా చెల్లి అలా రాసాము. లైక్ మా మమ్మీ రాశారు కదా, అక్కడికి వెళ్ళి హ్యాండ్ రైటింగ్ డిఫరెన్స్ వచ్చి పట్టేశాను ఎవరు రాస్తారని. క్లాస్లో అన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కార్ దగ్గరికి ఎంత 4:15 అవుతుంది. కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మరి వేరే పనులు కూడా ఉన్నాయి, చెల్లికి గిఫ్ట్ పనులు అన్నీ. 2% ఛార్జింగ్ అయితే ఉంది. వెనకాల మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఆగాలి, లేకపోతే ఇంకా మనం కూడా దాంట్లో ఇరుక్కుపోతాం. ట్రాఫిక్ అంటే బస్సెస్ బయటకు వచ్చే టైము మొత్తం చెమటలు కారిపోతున్నాయి. ఇప్పుడే కార్లోకి అయితే ఎక్కాను. పొద్దున్న నుంచి ఎండ్లో పెట్టున్నాను కదా, ఫుల్ లోపల. కొంచెం ఒక 5 నిమిషాలు వేసి విండోస్ దించేస్తే కొంచెం కూల్ అవుద్ది. సో గైస్ ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చాను. బయటికి వెళ్దాం అన్నారు. లైక్ ఇక్కడ షాపింగ్ మాల్ ఉంది, మరి వచ్చి వెళ్ళి ఏదో తీసుకోవాలి అంది. సో మేబీ దాంతో తనకి తెలియకుండా గిఫ్ట్ కూడా తేవచ్చేమో అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఇప్పుడే మళ్ళీ కార్లోకి ఎక్కాను. ఒక గిఫ్ట్ అయితే ఫైనలైజ్ అయింది అన్నాను. ఇంకో గిఫ్ట్ అయితే మొత్తం లైక్ రిలయన్స్ డిజిటల్ మొత్తం చూసాం, కాకపోతే ఎక్కడ స్టాక్ లేదు అన్నారు. సో ఏంటంటే బ్లింకిట్లో ఓన్లీ 1 లెఫ్ట్ అని చూపిస్తుంది ఇది. సో మనకైతే 7.5 పడుతుంది. అండ్ దాంతోపాటు మేక్ దిస్ గిఫ్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నా. సో యా, టోటల్ అయితే మనకి 7.5 పడుతుంది. సో ఇదైతే ఆర్డర్ పెడితే 20 మినిట్స్లో అయితే వస్తుందంట. సో ఇది ఒకటి ఆర్డర్ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఒక గిఫ్ట్ అయితే ఇంట్లో కబోర్డ్లోనే ఉంది. సో ఇది ఆల్రెడీ గిఫ్ట్ ర్యాప్ చేసి వస్తుంది. అండ్ అదైతే ఇంకా ఇంటికి వెళ్ళాక గిఫ్ట్ ర్యాప్ చేసుకోవాలి. సో ఇదైతే ఆర్డర్ పెడతాను ఇప్పుడు. సో గైస్ ఇందాక చేసినప్పుడు పేమెంట్ అయితే ఫెయిల్ అయింది, మరి ఎందుకో తెలియదు. బట్ అంటే చూస్తాను ఇంకోసారి దాంట్లో ట్రై చేయాలా, లేదు అంటే ఇంకోసారి లైక్ బయట ఎక్కడైనా ఉన్నాయి దాంట్లో వెతకాలా అని. సో చూస్తాను, బయట ఎక్కడైనా ఉంటే అక్కడ తీసుకుని కొంచెం బెస్ట్. ఆన్లైన్లో మళ్ళీ ఏమైనా ఫెయిల్ అయ్యి సో అదొక హెడేక్, అమౌంట్ డిడక్ట్ అయిపోతాయి. సో యా, ఫస్ట్ ఐ విల్ ట్రై అవుట్ సైడ్ ఎక్కడైనా ఉంటే, లేదు అంటే ఇంకా ఇదే ఆప్షన్. ఈరోజు కార్కి అయితే కొంచెం ఎక్కువే పని పడింది. అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్ళి సో వాడితో బైక్ మీద ఫస్ట్ క్రోమాకి వెళ్ళి చూసి వస్తాం. ఇఫ్ కేస్ అక్కడ దొరికింది ఓకే అయితే విల్ గెట్ ఇట్ దేర్, ఆర్ ఎల్స్ ఇంకా బ్లింకిట్ మన ఆప్షన్. యా, సో పదండి ఫస్ట్ వాడి ఇంటికి వెళ్దాం. గైస్ ఈజ్ మై ఫ్రెండ్ జస్విత్, వీడియో ఆన్ చేసాం. సో గైస్ క్రోమాకి వచ్చి అయితే అడిగాం, ఇక్కడ కూడా స్టాక్ లేదన్నారు. ఇది ఓన్లీ ఆన్లైన్లో అవైలబుల్ అంట. సో ఇంకా మన ఫైనల్ ఆప్షన్ వచ్చేసి బ్లింకిట్ ఒకటే. సో
ఇంటికి వెళ్ళాక బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేద్దాం. సో గైస్ ఫైనల్లీ అయితే మొత్తం క్రోమా కూడా వెళ్ళి అక్కడ అంటే సిటీలో ఎక్కడ స్టాక్ లేదు మరి ఎందుకో, ఓన్లీ ఆన్లైన్ అంటున్నారు. సో ఇంకా ఫైనల్ ఆప్షన్ అన్నాను కదా, బ్లింకిట్లో అయితే ఆర్డర్ పెట్టేశాను. 18 minutes అని చూపిస్తుంది. చూద్దాం, 18 minutes కాల్ వస్తుంది. ఇప్పుడు వచ్చాక ఇప్పుడు 2 గిఫ్ట్స్ గిఫ్ట్ ర్యాప్ చేసి 12 o'clockకి సర్ప్రైజ్ ఇచ్చేలా చూద్దాం. One eternity later. సో గైస్ ఇప్పుడే గిఫ్ట్ అయితే వచ్చింది, బ్లింకిట్ ఆర్డర్. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసేద్దాం లైక్ మొత్తం నీట్గా ఉందా లేదా అని. అంతా మిగతాది కూడా చూపిస్తాను ఒకసారి. అంటే సీల్డ్ ప్యాకెట్. సో గైస్ ఇదైతే ఇంకో గిఫ్ట్, BMW మోడల్ M4. సో ఇలా అయితే వస్తుంది షీట్. ఇది కట్ చేసి మొత్తం ఇంకా నేను ర్యాప్ చేయాలి.